ఇటీవల సంచలనం సృష్టించినటువంటి డ్రగ్ కేసు విశాఖలో తీగలాగితే ఎర్ర సముద్రం వరకు డొంక కదిలింది. కొంతమంది హూతీలతో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి డాన్లు ఈ డ్రగ్ రాకెట్ని నడిపించారు అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ హూతీలు ఎవరు, ఈ హూతీలకి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి డాన్లకి సంబంధం ఏంటి, అసలు విశాఖ డ్రగ్ రాకెట్ అంశం వెనక తెర వెనక ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇటీవల విశాఖలో బయటపడినటువంటి డ్రగ్ రాకెట్ తీగ విశాఖలో లాగితే ఎర్ర సముద్రం వరకు ఆ డొంక కదిలింది అని విశాఖలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది డాన్లు అక్కడ హూతీలతో సంబంధాలు పెట్టుకున్నారు, వారే ఈ డ్రగ్ రాకెట్ని నడిపిస్తున్నారు అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు ఈ హూతీలు అంటే ఎవరు, వారికి ఈ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి డాన్లకి సంబంధం ఏంటి, అసలు ఈ డ్రగ్ రాకెట్లో తెర వెనక ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? సో వైజాగ్ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అసలు ఓడరేవుకి, విశాఖ ఓడరేవుకి ప్రతి నెల 2-3 ఇలాంటి వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు అనుమానిస్తున్నారు. సిబిఐ మొన్న బయటపడింది పెద్దది, ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల విలువైనటువంటి మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పి, డ్రగ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ప్రాథమికంగా 25,000 కిలోల కొకైన్ దొరికింది. అంటే ఒక్కొక్క 25 కిలోల ఒక్కొక్క బస్తా 1000 బస్తాలు, అంటే పెద్దది. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసి ఉంటారు. చిన్న చిన్నది అయితే ఏదో మామూలుగా చేసి ఉంటారు, బట్ ఇది చాలా ప్రీ ప్లాన్డ్ గా ఇంటర్నేషనల్ డాన్స్ తోటి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేసి ఉంటారు ఇది అనేది మొదటి నుంచి వినిపిస్తుంది. దీనికి కొంచెం డెప్త్కి వెళ్తే కనుక ఈ హూతీ తిరుగుబాటుదారులతోటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది ఈ డ్రగ్ సంబంధించినటువంటి డాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు కలిపారా అనేటువంటి అనుమానం ఇప్పుడు కలుగుతుంది. సిబిఐ కూడా కలుగుతుంది. ఆ దిశగా ఎంక్వైరీ కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ గా దీన్ని విచారిస్తున్నారు. ఇంటర్పోల్ ఇచ్చారు కదా, ఇంటర్పోల్ నోటీస్ ఇచ్చిన తర్వాత మొత్తం చేస్తారు. అయితే ఇంత హూతీ తిరుగుబాటుదారులు ఎవరు అని అంటే కనుక అసలు ఎర్ర సముద్రం ఏంటి అని అంటే కనుక ఎర్ర సముద్రం అనేది చైనాకి రష్యాకి మధ్య ఉండేటువంటి ప్రాంతం ఎర్ర సముద్రం. అక్కడ వాణిజ్య నౌకలు ఏదైతే వస్తుంటాయో ఆ వాణిజ్య నౌకల్ని హైజాక్ చేస్తుంటారు వీళ్ళు, హూతీ తిరుగుబాటుదారులు. వాళ్ళ పని అది. ఓకే, ఇప్పుడు చైనాకి రష్యాకి మధ్య ఎర్ర సముద్రం ఉంటుంది. ఆ ఎర్ర సముద్రం నుంచే ఈ ఓడలు రావాలి. వచ్చేటప్పుడు ఆ వాణిజ్య నౌకలు ఏవైతే ఉంటాయో, వాణిజ్య నౌకలు అంటే అదే ఎగుమతులు దిగుమతులు సంబంధించి వాడేవి నౌకలు, షిప్స్ అన్నమాట. నౌకలు అంటే షిప్స్, తెలుగులో నౌకలు అంటారు, షిప్స్. వాటిని హైజాక్ చేస్తూ ఉంటారు వీళ్ళు. హైజాక్ చేసి డైవర్ట్ చేస్తుంటారు, వాటి ప్రయాణ దిక్కును మార్చేస్తూ వాళ్ళకి కావాల్సిన చోటకి తీసుకెళ్ళిపోతుంటారు. సో అలాగే ఇప్పుడు వాళ్ళు చేసే దానికి హూతీ తిరుగుబాటుదారులకి దీనికి సంబంధం ఏంది అనొచ్చు. అయితే ఈ హూతీ తిరుగుబాటుదారులు మార్చి నెలలో, అంటే ఇది యాక్చువల్గా మనకి మన వైజాగ్ వచ్చినటువంటి ఓడరేవు ఎప్పుడు ఫిబ్రవరిలో రావాలి. ఫిబ్రవరిలో రావాల్సినటువంటి ఈ నౌక మార్చి వచ్చింది, మార్చి నెలలో వచ్చింది అది, అంతే కదా. మార్చి మొన్న 18వ తారీఖు 20వ తారీఖు వచ్చింది. ఇంత డిలే కావడానికి కారణం ఏంటి అని అంటే తమిళనాడు ఓడరేవుకి వెళ్ళింది, 2 రోజుల పాటు అక్కడ ఉంది అనేది ఒకటి ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2-3 డేస్ అక్కడ ఉంది అని. ఎప్పుడో ఫిబ్రవరిలో రావాల్సింది, ఫిబ్రవరిలో రావాల్సినటువంటి ఆ నౌక అనఫిషియల్ గా తమిళనాడు సంబంధించిన తీరంలో ఉండేటువంటి ఒక ఓడరేవుకి వెళ్ళింది, అక్కడ ఉంది, అక్కడ లంగరేసి ఉంది. అక్కడ మరి అక్కడ ఏం జరిగింది ఏంది అనేది ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది, దాన్ని మనం చెప్పలేము. అయితే ఇక్కడ హూతీ తిరుగుబాటుదారులు సేమ్ ఇదే, ఆ తిరుగుబాటుదారులు సేమ్ అదే టైంలో, అదే పీరియడ్లో, మార్చి 1st-2nd వీక్లోనే ఒక నౌకను హైజాక్ చేశారు, చైనా నౌకని. ఓకే, ఆ చైనా నౌకను హైజాక్ చేసి తమిళనాడుకు సంబంధించినటువంటి తీరానికి దాన్ని తీసుకొచ్చారు అనేది ఒక న్యూస్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది. సో దానికి దీనికి సింక్ అవుతుంది. ఆ కోణం నుంచి ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ఫిబ్రవరిలో రావాల్సినటువంటి నౌక లేట్ అయింది, వైజాగ్ వచ్చేటప్పటికి మార్చి దాటిపోయింది. కానీ ఈ హూతీ తిరుగుబాటుదారులు ఏం చేశారు,
అదే రోజుల్లో హైజాక్ చేశారు చైనా నౌకని. ఇప్పుడు ఈ డ్రగ్స్ వచ్చింది ఏ నౌకలో వచ్చినాయి? చైనా నౌకలోనే వచ్చినాయి. సో వాళ్ళు హైజాక్ చేసినటువంటి నౌక మనకు వైజాగ్లో వచ్చినటువంటి నౌక ఒకటేనా అనేటువంటి ఒక క్లారిటీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకటి ఈ రెండింటిని ఎందుకు హూతీ తిరుగుబాటుదారులకి వీళ్ళకి సంబంధం ఎందుకు ఉంది అని ఒక ప్రశ్న వేసుకుంటే కనుక ఈ నౌక డిలే కావడానికి కారణం తమిళనాడులో ఉండేటువంటి తీరంలో ఉండేటువంటి ఒక ఓడరేవుకి వెళ్ళింది. సో వాళ్ళు తరలించినటువంటి వాళ్ళు హైజాక్ చేసినటువంటి నౌక కూడా చైనాదే, వాళ్ళు కూడా తమిళనాడులో ఉండేటువంటి ఓడరేవుకి తీసుకెళ్లారు. కాబట్టి కేవలం ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం తెలియకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది డాన్స్ హూతీ తిరుగుబాటుదారులతో ఏమన్నా లింక్స్ ఉన్నాయా, అంతర్జాతీయంగా ఉండేటువంటి డాన్స్ తోటి లింక్స్ ఉంటేనే ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోగలరు కదా, అదర్వైజ్ కాదు. దానికి సంబంధించినటువంటి పూర్తి న్యూస్ ఏంటంటే నేను చదివి వినిపిస్తాను వచ్చినటువంటి న్యూస్ కూడా. అంటే నీకు వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు లేకపోతే ఈ చైనా నౌకలోనే వీళ్ళు తీసుకొచ్చారు, డంప్ అయింది చైనా నౌకలోనే. ప్లస్ ఇది ఏమో తమిళనాడు తీరానికి వెళ్ళింది, అక్కడ కొన్ని రోజుల పాటు వెయిట్ చేసింది, ఇన్ టైంలో రాలేదు. ఇదే సమయంలో హూతీ తిరుగుబాటుదారులు కూడా ఇది చేశారు అక్కడ. సో ఎర్ర సముద్రం కేంద్రంగా చేసుకుని ఇదంతా జరిగింది. సో కాబట్టి దాని న్యూస్ ఏంటంటే ఎర్ర సముద్రంలో చైనా రష్యా వాణిజ్య నౌకలపై దాడి చేయమని చెప్పి హూతీ తిరుగుబాటుదారులు ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇటీవల. నిజంగానే దాడి చేయరని చెప్పి స్వేచ్ఛగా ఇప్పుడు వాణిజ్యం జరుగుతుంది ఇది ఎర్ర సముద్రంలో. సో జరుగుతున్నటువంటి సందర్భంలో చైనాకు చెందినటువంటి చమురు ట్యాంకర్ పై 5 బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించారంటే రీసెంట్గా వీళ్ళు, ఏది వాళ్ళు ఇచ్చినట్టు ఒప్పందానికి విరుద్ధంగా. సో ఈ విషయాన్ని అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ధృవీకరించాయి. సో ప్రతిదీ యూకేకి లింక్ అయి ఉంది. సో ఇక్కడ చూడు, దాడి కారణంగా నౌకలో మంటలు ఎగిసాయంట, కానీ వేగంగా స్పందించి అర్ధగంటలోనే వీటిని ఆర్పేశారు. మార్చి 23న చూడండి, మార్చి 23న సముద్రంలో హూతీ తిరుగుబాటుదారులు ఎంవి హువాంగ్ పు నౌకపై యాంటీ షిప్ బెలాస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. ఈ ఓడ పనామా పతాకంతో ప్రయాణిస్తుంది, అంటే చైనా. ఇది చైనాకు చెందినటువంటి సంస్థ యాజమాన్యంలోని ఆయిల్ ట్యాంకరు. ఆ రోజు సాయంత్రం 4:30 గంటలో ప్రమాదం అయిందని చెప్పి గుర్తించారు. ఈ దాడి స్వల్పంగా గాయపడింది, దీన్ని మంగళూరుకి తరలించారు అని అంటున్నారు. స్వల్పంగా దెబ్బతింది. దీంతో సెంట్రల్ కమాండ్ వెల్లడించింది ఈ నౌక భారత్లోని మంగళూరుకి వెళ్తుంది. యెమెన్ నౌకాశ్రయం మెగా నుంచి ఇది ప్రయాణించిందని చెప్తున్నారు. సో ఈ నౌక రెండు ఒకటేనా, ఆ డాన్సు ఈ డాన్సు ఒకటేనా అనేది ఇప్పుడు తేలాల్సి ఉందనేది చర్చ జరుగుతుంది. సో దీని వెనక చాలా కాన్స్పిరసీ ఉంది. చైనా నౌక ఇది మంగళూరుకి తమిళనాడు తీరంలో ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రమాదానికి గురైనట్టు సృష్టించేసి దాన్ని డైవర్ట్ చేశారు అనేది ఒకటి. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ డంప్ జరిగేటప్పుడు ఇలాంటివన్నీ గేమ్స్ ప్లే చేస్తుంటారు. అది కూడా ఎర్ర సముద్రంలోనే సాధ్యం. బహుశా దానికి దీనికి లింక్ ఏమైనా ఉందేమో అనేటువంటి కోణంలో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అది కనుక ఎంక్వైరీ బయట పెడితే అసలు ఆంధ్రప్రదేశ్ డాన్స్కి అలాగే హూతీలకు ఉన్నట్టు లింక్ కూడా బయటపడే